వడదెబ్బ మృతులకు 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాల్పులపై హైదరాబాద్ సెక్రటేరియట్లో ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా హీట్ వేవ్ పరిస్థితులపై జిల్లాల వారీగా నివేదికలను పరిశీలించారు. 7 జిల్లాల్లో 16 మంది వడదెబ్బతో చనిపోయారని అధికారులు చెప్పారు. ఎండలతో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు శ్రీనివాసరెడ్డి. వచ్చే 3 రోజులు వడగాలుల ప్రభావం పెరగనుందని ఐఎండీ హెచ్చరించినందున కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న మండలాలు, గ్రామాలను ప్రత్యేకంగా గుర్తించి అక్కడి ప్రజలకు ముందస్తు హెచ్చరికలు పంపాలన్నారు మంత్రి పొంగులేటి. మీడియా, సోషల్ మీడియాలో ప్రకటనలతో ఎండలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. బస్టాండ్లు, మార్కెట్లు, ప్రధాన రహదారులు, కార్మికులు ఎక్కువగా పనిచేసే ప్రాంతాలు, ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే చోట్ల చల్లని తాగునీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఎండలతో ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా చూడాలని సూచించారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు పొంగులేటి. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రావద్దన్నారు. వ్యవసాయ కూలీలు, నిర్మాణ కార్మికులు, రోడ్లపై పనిచేసే కార్మికుల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లా కలెక్టర్ హీట్ వేవ్ పరిస్థితులను వ్యక్తిగతంగా పర్యవేక్షించాలన్నారు మంత్రి పొంగులేటి. మండల స్థాయి అధికారుల నుంచి గ్రామ స్థాయి సిబ్బంది వరకు అందరూ ఫీల్డ్లో ఉండాలని ఆదేశించారు. వడదెబ్బ లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స అందించేలా అత్యవసర వైద్య సేవలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. మనుషుల ప్రాణాలతో పాటు జీవరాశుల సంరక్షణ కూడా అధికారుల బాధ్యతేనన్నారు పొంగులేటి. గ్రామాలు, పట్టణాల్లో నీటి తొట్టెలు, మట్టి కుండల్లో పక్షులు, జంతువులకు తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు.